Good evening, guys. Good evening. Good evening. Good evening, Chakrapani, Venkatesh, Madhu, and everyone. Yes, good evening, Vamshi. So, Naidu, Chiru, Sai Chiran, Rock, Subhash, Ravikiran, Tarun, Vamshi, Teju, Harikishore, Bharati, and everyone. Good evening. Bhijiyoda, good evening. ఎస్ వీడియో వస్తుందండి. ఓకేనా, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. Okay. Now, hi. Good evening. Yes. The screen, I think, is visible now. ఇప్పుడు కనిపిస్తుంది కదండి. Yes. Okay. So today we are going to discuss about coding decoding. Alphabet series coding decoding రెండు సిమిలర్ గానే ఉంటాయి. ఓకే, సో బట్ లిటిల్ బిట్ చేంజ్. సో ఆల్ఫాబెట్ సిరీస్లో మనకి ఏవైతే డిస్కస్ చేసామో ఆ కాన్సెప్ట్స్ ఉంటాయి. కోడింగ్ డీకోడింగ్లో ద రెస్పెక్టెడ్ ఏదైతే మనకి కోడింగ్ ఇస్తారో అలాంటి కోడింగ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సార్ వాట్ ఈస్ కోడింగ్, వాట్ ఈస్ కోడ్ చూద్దాం. ఓకే, ఇందులో మనకి కాన్సెప్ట్స్ చూసినట్లయితే జనరల్గా కోడింగ్ డీకోడింగ్లో ఓకే లెటర్ బేస్డ్ కోడింగ్ ఉంటుంది. ఓకే, నంబర్ బేస్డ్ కోడింగ్ ఉంటుంది. ఓకే, నంబర్ యాజ్ వెల్ యాజ్ సింబల్ బేస్డ్ కోడింగ్ ఉంటుంది. ఓకే, అండ్ మెసేజ్ కోడింగ్ దీనినే మనం మిక్స్డ్ కోడింగ్ అంటారు, ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు, ఆర్ చైనీస్ మెథడ్ అని కూడా అంటారండి. ఓకేనా, అండ్ సమ్ మిస్లేనియస్ క్వశ్చన్స్ ఉంటాయి. So these are the concepts which we are going to discuss in this coding decoding. ఇవండి కాన్సెప్ట్స్. ఓకే, నౌ సి ఈ లెటర్ కోడింగ్ అంటే ఏంటి, ఈ నెంబర్ కోడింగ్ అంటే ఏంటి. సి జనరల్లీ మనకి కోడింగ్ అంటే సపోజ్ ABC. ఓకే, I will erase this everything, then I will write neatly. See, if I take ABC, 3 letters ఉన్నాయండి. ఈ 3 letters ని 3 letter కి సమ్ రెస్పెక్టెడ్ కోడింగ్ ఇస్తారు. సపోజ్ ఏ కోడ్ ఏ డాష్, బి కోడ్ బి డాష్, సి కోడ్ సి డాష్. ఏ కోడ్ విల్ బి ఏ హియర్ అండ్ బి కోడ్ విల్ బి హియర్ అండ్ సి కోడ్ విల్ బి హియర్. దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. అంటే ఈ కోడ్ అంటే ఏంటి, ఏ డాష్ అంటే, బి డాష్ అంటే, సి డాష్ అంటే ఏంటంటే ఈ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఎయిదర్ next letters of these letters, okay, or previous letters of these letters, or opposite letters of those letters, or నెక్స్ట్ అంటే మనకి +1 అవ్వచ్చు, +2 అవ్వచ్చు, +10 కూడా అవ్వచ్చు అండి. నెక్స్ట్ +10th లెటర్ కూడా అవ్వచ్చు. మనకి ఏ విధంగా రిప్రజెంటేషన్ చేస్తారో తెలియదు మనకి. సో అది మనకి ఆపోజిట్ లెటర్ గా రిప్రజెంట్ చేశారా, నెక్స్ట్ లెటర్ గా రిప్రజెంట్ చేశారా, ప్రీవియస్ లెటర్ గా రిప్రజెంట్ చేశారా, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అనదర్ ఇంకోటి ఏంటంటే సేమ్ ఇఫ్ ఐ టేక్ ఏబిసి, ఖచ్చితంగా ఏ ఫస్ట్ లెటర్ కోడ్ వచ్చేసి ఫస్ట్ లోనే ఇస్తుందని గ్యారంటీ లేదు. ఫస్ట్ లెటర్ కోడ్ మనకి సెకండ్ లో కూడా ఉండొచ్చు, సెకండ్ లెటర్ కోడ్ మనకి ఫస్ట్ ప్లేస్ లో కూడా ఇవ్వచ్చు, అండ్ థర్డ్ లెటర్ విల్ బి థర్డ్. అంటే ఇక్కడ కూడా కోడింగ్ అంటే ఎనీ వన్ ఆఫ్ దిస్ అండి. సో నెక్స్ట్ అవ్వచ్చు, ప్రీవియస్ అవ్వచ్చు, ఆపోజిట్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో బట్ ఎగ్జాక్ట్ గా ఆ లెటర్ ఉన్న పొజిషన్ లో అని మాత్రం మనం చెప్పలేము.
ఓకే, అంటే మనం కోడింగ్ డీకోడింగ్ లో మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది అసలు వాళ్ళు ఏ విధంగా కోడింగ్ ఇచ్చారు అదొకటి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఆ లెటర్ కోడ్, ఫస్ట్ లెటర్ కోడ్ వచ్చేసి కింద ఇచ్చినటువంటి కోడింగ్ లో ఏ ప్లేస్ లో రిప్రజెంట్ చేశారు ఆ ప్లేస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదే విధంగా ద వే ద గివెన్ ప్యాటర్న్ ఆల్సో వీ నీడ్ టు ఫైండ్. సపోజ్ ఏబిసి ఇంకో విధంగా తీసుకుంటే ఏబిసినే బి అండ్ సి, C code will be here and B code will be here and A code will be here. This is another one. And another A, B, C, A code will be in the last, C code will be in the start and B code will be here. అంటే ఇక్కడ చూడండి ఓన్లీ ఏబిసి ఒక 3 లెటర్స్ తీసుకుంటేనే మనకి 4 పాసిబిలిటీస్ వచ్చాయి. సపోజ్ ఏబిసిడిఈ ఒక 5 లెటర్స్ తీసుకున్నాం అనుకోండి, దెర్ ఆర్ మెనీ పాసిబిలిటీస్ విచ్ వీ కెన్ ఎక్స్పెక్ట్. అంటే సపోజ్ ఇవి రెండు ఇంటర్చేంజ్ అవ్వచ్చు మిడిల్ అండ్ హియర్, ఇవి రిపీటెడ్ ప్యాటర్న్స్ అండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఫస్ట్ సేమ్ ఇలాగే ఉండి ఈ ఫస్ట్ మిడిల్లో 3 ఈ విధంగా రిప్రజెంట్ అయ్యి లాస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ 3 లాస్ట్ 2, ఫస్ట్ 2 లాస్ట్ 3. ఓకేనా. అదే విధంగా రివర్స్ టోటల్ గా ఈ విధంగా. సో దెర్ ఆర్ సో మెనీ ప్యాటర్న్స్ ఆర్ దేర్. ఓకేనా. చూడండి ఇక్కడ ఏని ఏ ఒక ప్లేస్, ఏ కోడ్ బిలో ఈ బి కింద ఒకటి రిప్రజెంట్ చేయొచ్చు, సి కింద రిప్రజెంట్ చేయొచ్చు, 4 కింద రిప్రజెంట్ చేయొచ్చు అండ్ ఇక్కడ ఈ కింద కూడా రిప్రజెంట్. అంటే ఏకి 1 2 3 4 5 ప్లేసెస్ ఉన్నాయి. అదే బికి కూడా మనకి 5 పొజిషన్స్ ఉంటాయి, అదే సికి కూడా మనకి 5 పొజిషన్స్ ఉంటాయి అండ్ డికి కూడా అండ్ ఈకి కూడా. సో అలా తీసుకుంటే సో మనకి దేర్ ఆర్ సో మెనీ ప్యాటర్న్స్ ఆర్ దేర్. ఓకేనా. సో ఆ విధంగా కన్సిడర్ చేసుకున్నట్లయితే మనం మెయిన్గా కోడింగ్ డీకోడింగ్లో విచ్ వే విచ్ ప్యాటర్న్ ఇచ్చారు, ఏ ప్లేస్లో ఇచ్చారు. అందుకే మీకు చెప్పాను ఆపోజిట్ లెటర్స్ అనేవి మీరు పర్ఫెక్ట్గా గుర్తుంచుకుంటే ఇలాంటివి ఐడెంటిఫై చేయడం అనేది ఈజీ అవుతుంది అని. ఓకే, క్లియర్ ద కాన్సెప్ట్? ఎస్ అండి, కోడింగ్ డీకోడింగ్ స్టార్టింగ్ క్లాస్. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? రాఘవ ఆల్ఫాబెట్ సిరీస్ 2 క్లాసెస్ అయిపోయాయి, ఇది సెకండ్ టాపిక్ ఫస్ట్ క్లాస్. ఓకే, షల్ వి గో ఫర్ ద క్వశ్చన్స్? ఓకే, క్వశ్చన్కి వెళ్దాం. నౌ ఇక్కడ in a certain code language DHIE is written as WSRV. So ఇక్కడ DHIE is written as WSRV అంట. అదే విధంగా AEFB is written as ZVUY. What is the code for GKLH అన్నారు. సో ఆ కోడ్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్పుడైనా కెన్ ఎనీవన్ ఆన్సర్? ఆల్రెడీ చక్రపాణి ఆన్సర్ డి, రవికిరణ్ డి, అరుణ్ ఆల్సో ఆన్సర్ డి, ఓన్లీ 3 persons. ఎస్, ఎవ్రీవన్ ఆన్సర్ డి. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక వర్డ్ ఇచ్చేసి ఇంకో వర్డ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, సో ఇలా 2 words ఇచ్చినప్పుడు ఈ 2 words లో కూడా ప్యాటర్న్ కంపల్సరీగా సేమ్ అవ్వాలి. ఒకవేళ ఇందులో ఒక ప్యాటర్న్ ఉండి ఇందులో ఒక ప్యాటర్న్ ఉంటే దీనికి మనం ఏ ప్యాటర్న్ కూడా అప్లై చేయలేము. అంటే ఇవి రెండు కూడా సో వేరే ప్యాటర్న్ లో అప్లికబుల్ అవుతాయి అని మనం చెక్ చేసుకోవాల్సింది. సో ఫస్ట్ ఎప్పుడైతే మనకు ఒక కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ ఇచ్చారంటే ఫస్ట్ యూ మస్ట్ బి చెక్ ఆపోజిట్ లెటర్స్. చెక్ ఇట్ హియర్. డి ఆపోజిట్ లెటర్ ఏంటండి? డబ్ల్యూ. ఇట్ ఈస్ కోడెడ్ హియర్. సో ఫస్ట్ లెటర్ కోడ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. చెక్ ద సెకండ్ లెటర్. సెకండ్ లెటర్ ఆపోజిట్ లెటర్ కూడా సెకండ్ ప్లేస్ లోనే ఉంది. థర్డ్ లెటర్ ఆపోజిట్ ఇస్ ఆల్సో ఇన్ ద సేమ్ ప్లేస్ అండ్ దిస్ వన్ ఆల్సో. అండ్ ఇక్కడ ఒకవేళ ఈ ప్యాటర్న్ పర్ఫెక్ట్ అవుతే ఆ ప్యాటర్న్ ఇక్కడ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఎస్, ఇట్స్ FU అండ్ BY ఆపోజిట్, G ఆపోజిట్ టు T. ఓకే, సో T అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్. K ఆపోజిట్ టు P. సో P అంటే డైరెక్ట్ గా ఇట్స్ ఆప్షన్ డి. నన్ ఆఫ్ దిస్ కూడా ఉందండి, జస్ట్ చెక్ ఇట్. అండ్ L ఆపోజిట్ టు O, H ఆపోజిట్ టు S, TPOS. ఎస్, ఇట్స్ ఆప్షన్ డి ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్.
It's not visible. Bindu. I'm not writing anything. క్వశ్చన్ ఆల్రెడీ ఉంది, నేను దాన్ని రాసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. బిందు జస్ట్ రీఫ్రెష్ ఇట్. ఓకే, కనిపిస్తుందా? ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Okay, next. In a certain code, tond is written as PSDVEFO. Then how is streams is coded in that language, in that code? Then everybody do fast. Check all possibilities. Am I visible? నేను కనిపిస్తున్నానండి. ఇంకా ఎవరు ఆన్సర్ చేయలేదు? ఎస్. ఓకే, so what will be your answer now? So check here, CROWNED. Croned is written as, here something is given that PSDVEFO. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి? ఆపోజిట్ లెటర్. సో మనకి సి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఎక్స్. ఎక్స్ ఇస్ హియర్? నో, ఎక్స్ ఇక్కడ ఎక్కడా లేదు. ఆర్ ఆపోజిట్ ఐ కూడా లేదు. ఓ ఆపోజిట్ ఎల్ కూడా లేదు. అంటే మనకి ఫస్ట్ కొన్ని లెటర్స్ జస్ట్ చెక్ చేసుకోవడానికి. సో ఫస్ట్ కొన్ని లెటర్స్, ఆపోజిట్ లెటర్స్ ఒకవేళ మనకి అవైలబిలిటీగా లేకపోతే డోంట్ చెక్ ఆపోజిట్ లెటర్స్. ఓకే సార్, ఆపోజిట్ లెటర్స్ అవ్వకపోతే మరి ఏ విధంగా అవుతుంది? అయితే నెక్స్ట్ లెటర్స్ అయినా అవుతుంది, లేకపోతే ప్రీవియస్ లెటర్స్ అయినా అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చెక్ విత్ వెరీ నియర్ లెటర్స్, అంటే అడ్జసెంట్ కానీ దగ్గరలో ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేయండి. సికి దగ్గరలో ఉన్న లెటర్ ఏంటి? సి డి. డి దగ్గరలో ఉంది. ఇస్ ఇట్ రైట్? సో ఒకవేళ సి కోడ్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తే ఏ విధంగా? సిడి అంటే +1 అవుతుంది. అంటే సికి నెక్స్ట్ లెటర్ ఒకవేళ ఇక్కడ రిప్రజెంట్ చేస్తే సెకండ్ లెటర్ కి కూడా నెక్స్ట్ లెటర్ రిప్రజెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. సో జస్ట్ చెక్ ద నెక్స్ట్ లెటర్ ఆఫ్ ఆర్. ఆర్ నెక్స్ట్ లెటర్ ఏంటి? ఎస్. ఎస్ ఇస్ హియర్. ఓకే ఫైన్. ఓ నెక్స్ట్ లెటర్ ఏంటి? ఓ పి. సో ఓపి ఈజ్ హియర్. సో ఇవన్నిటికీ కూడా +1. సో డబ్ల్యూ. సో డబ్ల్యూ అండ్ డబ్ల్యూకి నియర్ లెటర్ ఏంటంటే వి కదా. సో W23, ఇట్స్ 22. అంటే ఇదెంత అండి? ఇట్స్ -1. ఓకే, అండ్ ఇక్కడ NOEFDE ఆల్ ఆర్ +1. సో ఇక్కడ ఫస్ట్ 3 లెటర్స్ ఆర్ +1, మిడిల్ లో -1, నెక్స్ట్ 3 లెటర్స్ ఆర్ +1. ఇస్ ఇట్ ఫైన్ ఎవ్రీవన్? ఎస్. సో కొందరు సి అంటున్నారు, ARC అన్నారు, ఓకే బి అంటున్నారు, డి కూడా అన్నారు, వంశీ, తేజు. సో ఏబిసిడి మొత్తం కవర్ చేశారండి. ఓకే, సో లెట్స్ చెక్ ఏది కరెక్ట్ అవుతుందో చూద్దాం. స్ట్రీమ్స్, STREAMS. ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ మనకి ఇక్కడ అప్లై చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 వచ్చేసి రివర్స్ అయ్యాయి. ఇక్కడ ఫస్ట్ 3 కూడా రివర్స్, అంటే థర్డ్ విల్ బి ఇన్ ద ఫస్ట్, సెకండ్ విల్ బి ఇన్ ద సెకండ్, ఫస్ట్ విల్ బి ఇన్ ద థర్డ్, నెక్స్ట్ మిడిల్ లో సేమ్, అండ్ లాస్ట్ 3 కూడా అదే విధంగా చేంజ్ అవుతాయి. ఏ విధంగా? ఫస్ట్ 3 +1 అవుతాయి, లాస్ట్ 3 +1 అవుతాయి, ఈ మిడిల్ లెటర్ -1 అవుతుంది. సో ఆర్ నెక్స్ట్ లెటర్ ఏంటి? ఎస్. ఎస్ విల్ కమ్ ఫస్ట్. ఓకే, అంటే బి రాంగ్ అండ్ డి కూడా రాంగ్. నెక్స్ట్ TU, SU ఉండాలి. నెక్స్ట్ ST, SUT ఇస్ ఫైన్. నెక్స్ట్ ఈకి ప్రీవియస్ లెటర్ ఏంటంటే -1 కదా. ఈకి ప్రీవియస్ లెటర్ ఇస్ డి.
సో కంపల్సరీగా ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ఆల్సో రాంగ్. ఇక్కడ నన్ ఆఫ్ దిస్ ఉంది కాబట్టి డెఫినెట్లీ యూ మస్ట్ బి చెక్ ఎవ్రీథింగ్. నౌ ఎస్ టి, ఓకే, అండ్ ఎం ఎన్ ఏ బి. సో టిఎన్బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. లాస్ట్గా టిఎన్బి ఉండాలి. సో టిఎన్బి ఉంది. ఎస్యు టిఎన్బి ఇస్ నాట్ దేర్, ఇట్స్ ఆప్షన్ ఈ. ఇట్స్ ఆప్షన్ ఈ. ఎవ్రీవన్ ఇస్ రాంగ్. ఇస్ ఇట్ క్లియర్? సో అందుకే అంటాను నేను, ఎప్పుడైతే ఆప్షన్స్లో నన్ ఆఫ్ దీస్ కనుక ఉన్నట్లయితే సో డైరెక్ట్గా మీరు ఆప్షన్స్ త్రూ వెళ్ళొద్దు. ఓకేనా? సో జస్ట్ చెక్ ద రిమైన్, జస్ట్ గ్లాన్స్ ఇట్. ఓకేనా? ఎస్, అదే అండి, మనం తొందరలో చేసే మిస్టేక్స్ మనకి చాలా పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. ఓకేనా? సో ఎగ్జామ్స్లో మిస్టేక్ లేకుండా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువగా మనం మిస్టేక్స్ చేయాలి. మిస్టేక్స్ చేసి అది అలాగే వదిలిపెట్టొద్దు. సో మిస్టేక్స్ చేసి వేర్ యూ డిడ్ మిస్టేక్, అది ఎక్కడ మిస్టేక్ అయిందో మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. ఓకేనా? సో దట్స్ వై ప్రాక్టీస్ చేసేటప్పుడు వీలైనంత స్లోగా చేయండి. బట్ ఆన్లైన్లో ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు వీలైనంత కంటే ఎక్కువగా స్పీడ్ చేయండి. ఓకే, దెన్ ఓన్లీ యూ విల్ గివ్ దట్ బెస్ట్ రిజల్ట్స్ ఇన్ ద ఎగ్జామ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ థర్డ్ క్వశ్చన్. In a certain code, mother is coded as OMHURF. Bhijuda, thank you. Okay. Now, so speed. ఆల్రెడీ మనకి ప్యాటర్న్స్ తెలుసు. సో ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి సో మనకి జనరల్ ప్యాటర్న్స్లో పాసిబుల్ అవుతుందా? సో కోడింగ్ డీకోడింగ్ లో చూడండి, దెర్ ఆర్ మెనీ పాసిబిలిటీస్ ఆర్ దేర్. సో చాలా పాసిబిలిటీస్ వస్తాయి కాబట్టి సో బీ కేర్ఫుల్ వైల్ సాల్వింగ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సాయి మనోహర్, గుడ్ ఈవినింగ్. ప్రసన్న, గుడ్ ఈవినింగ్. ఎవ్రీవన్ ఆన్సర్ ఫాస్ట్. ఎన్టీపీసీ క్లాసెస్ అది అయిపోయి అంటున్నారు స్టూడెంట్స్ కొంతమంది, బిజీ కూడా. ఓకే, సో అది వ్యాలిడిటీ ఉందన్నారు. ఒకసారి నేను అది కనుక్కుంటాను అని చెప్పాను. మేడంతో ఆల్రెడీ మాట్లాడాను. సో దే ఆర్ చెకింగ్. ఎందుకంటే అంతకుముందు ఎస్, అంతకుముందేమో వేరే ప్లాట్ఫామ్ నుండి మనకి క్లాసెస్ రన్ అయ్యేవి, వెబినార్ అని. ఇప్పుడు ఇంపార్టెన్స్ నుంచి రన్ అవుతున్నాయి కాబట్టి ఇట్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ చేంజ్ చేశారు కాబట్టి మేబీ అది స్టాప్ అయిపోయాయేమో. ఆప్షన్ ఈ అంటున్నారు, చెక్ చేద్దాం. MOTHER. మదర్ ఈజ్ రిటన్ యాజ్ OMHURF. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఇక్కడ O అండ్ M మనకి ఇక్కడ ఆపోజిట్ గా రాసుకోవచ్చు. ఒకవేళ అలా తీసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ ఆన్సర్ అనే వర్డ్ లో ANSWER ఆన్సర్ లో N అండ్ A అనే ఆప్షన్ ఎక్కడైనా ఉందా? N అండ్ A మనకి ఎక్కడా లేదు. ఓకే, క్లియర్. అండ్ ఇక్కడ హెచ్ కూడా అదే విధంగా రిప్రజెంట్ చేశారు. టీకి +1 రిప్రజెంట్ చేశారండి. అండ్ ఆర్ అదే విధంగా రిప్రజెంట్ చేశారు. EF +1 రిప్రజెంట్ చేశారు. అంటే ఇక్కడ W షుడ్ బి హియర్, S ప్లేస్ లో నెక్స్ట్ వన్ ST వస్తుంది. ఓకేనా? R విల్ బి ఇన్ ద సేమ్ ప్లేస్ అండ్ EF. సో +1. సో NAWTRF అనేది ఆన్సర్ రావాలి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడా కూడా లేదు కాబట్టి దట్స్ నన్ ఆఫ్ దిస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎస్, ఇట్స్ నన్ ఆఫ్ దిస్. ఎస్ సాయి కుమార్, ఐ విల్ రిపీట్ ఇట్. సాయి కుమార్, ఇక్కడ ఏం లేదండి. ఫస్ట్ మనకి ఇచ్చిన వాటిల్లో మోస్ట్లీ మీరు ఇక్కడ మోస్ట్లీగా గుర్తుంచుకోవాల్సింది 6 లెటర్ వర్డ్, 8 లెటర్ వర్డ్, 10 లెటర్ వర్డ్. అంటే ఈ ఈవెన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇచ్చినప్పుడు, వర్డ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇలా 2 2 2 అనేవి స్ప్లిట్ అవ్వచ్చు.
లేకపోతే ఇక్కడ 8 లెటర్స్ ఇచ్చారనుకోండి, అంటే 6 లెటర్స్ ఇచ్చారనుకోండి, సో ఫస్ట్ 3 ఇలా అవ్వచ్చు, నెక్స్ట్ 3 ఇలా అవ్వచ్చు, అంటే హాఫ్ ఇలా స్ప్లిట్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఇందులోనే ఫస్ట్ థర్డ్ లెటర్ ఫస్ట్ ప్లేస్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఫస్ట్ ప్లేస్ థర్డ్ లోకి మిడిల్, అండ్ ఈ విధంగా ఇంటర్చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ వన్. ఇంకోటి ఏంటంటే ఈ విధంగా ఫస్ట్ 2 సేమ్ ఇక్కడ ఏంటంటే ఇంటర్చేంజ్ చేశారు పొజిషన్స్, అంటే ఇక్కడ కూడా ఇంటర్చేంజ్ చేయాలి ఎన్ఏ. ఓకేనా, అండ్ ఇక్కడ హెచ్ సేమ్ ప్లేస్, అంటే డబ్ల్యూ సేమ్ ప్లేస్ లో వస్తుంది. ఇక్కడ ఆర్ సేమ్ ప్లేస్, సో ఇక్కడ ఆర్ కూడా సేమ్ వస్తుంది. బట్ ఇక్కడ ఎస్ తర్వాత టీకి యూ వచ్చింది, అంటే +1. ఫస్ట్ 2 నెక్స్ట్ 2 ఇంటర్చేంజ్ చేశారు. బట్ ఇక్కడ థర్డ్ లెటర్ అండ్ ఫిఫ్త్ లెటర్ వచ్చేసి నెక్స్ట్ లెటర్స్ గా రిప్రజెంట్ చేశారు. ఇక్కడ ఎస్ టీ వస్తుంది. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సాయి కుమార్, ఎస్. నెక్స్ట్ వన్. So in a certain code language, banker. So banker is written as BANKER. Banker is written as LFSCBO. Then what will be the answer? Asked. ఇంకా ఎవరు కూడా ఆన్సర్ చేయడం లేదు, తొందరగా. సి, ఎప్పుడైతే మనకి కోడింగ్ డీకోడింగ్ లో క్వశ్చన్ సాల్వ్ చేయడానికి స్టక్ అయ్యాము అంటే గో విత్ ద పొజిషన్స్ అండి. ఓకేనా, ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా లెటర్ టు లెటర్ అనేది, ఇప్పుడు బికి సపోజ్ ఎస్ కి కానీ బికి ఎఫ్ కి కానీ డిఫరెన్స్ ఎంత అంటే ఎంత అని చెప్తాము మనం, లెక్కేసుకోవాలి. సో బి పొజిషన్ 2, ఎస్ పొజిషన్ 19 తీసేస్తే మనకి సో 17 డిఫరెన్స్ ఉంటుందని, అది కొంచెం క్యాలిక్యులేటివ్ టైం అనేది తీసుకుంటుంది. బట్ ఇఫ్ యూ టేక్ ద నెంబర్, సి బి ఇస్ అ 2, ఏ ఇస్ అ 1, ఎన్ ఇస్ అ 14, కే 11, ఈ 5, R is 18. Okay, L is a 12, F is 6, S 19, and C3, B is a 2, O is a 15. సో ఇప్పుడు మనకి ఏదైనా నియర్ గా దగ్గరలో ఏదైనా మనకి నెంబర్స్ కనిపిస్తున్నాయా? 2కి వెరీ నెంబర్ దగ్గరలో ఉన్న నెంబర్ ఏంటండి? ఇక్కడ 6 అంటే +3 అవుతుంది, సారీ +4 అవుతుంది. ఒకవేళ ఈ 2 అనేది +4 అవుతే ఒకవేళ అనుకుంటే ఈ 1కి కూడా +4 అవ్వాలి కదా, 1 + 4 అంటే 5 రావాలి. నో. అండ్ 14 + 4 అవ్వాలి కదా, ఇట్ ఈస్ నాట్ దేర్, అంటే ఇట్స్ +4 ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్. ఓకే, ఒకవేళ 2కి 6 అనేది కరెక్ట్ గా +4 అవ్వకపోతే 2 and 3 అవ్వాలి. అయితే అంటే ఎంత? +1. ఇది +1 అవుతే ఈ 1కి +1 యాడ్ చేయండి, 2 కూడా సాటిస్ఫై అవుతుంది కదా. ఈ 14కి +1 యాడ్ చేయండి, 15 కూడా అవుతుంది కదా. ఇవన్నీ కూడా +1 అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ దీనికి +1 యాడ్ చేయండి, 11కి 11 +1 is 12, 5 +1 is here, 18 +1 is here. ఇవి కూడా +1 అవుతుంది. బట్ పొజిషన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి, బి సి ఏ బి ఎన్ ఓ N L, sorry, it's a N is a 11 12, so not N, sorry, ఇది N కాదు, N తో రిలేట్ అవ్వదు, K తో రిలేట్ అవుతుంది కదా. K L E F R S, ఈ విధంగా మనకి ప్యాటర్న్ అవుతుంది. ఎస్, ఇప్పుడు మనకు అందరు కూడా ఆన్సర్స్ చేశారు. మళ్ళీ నౌ చెక్ విత్ దిస్ వన్. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ పొజిషన్
ఎక్కడికి వచ్చింది? 1 2 3 4th పొజిషన్కి వచ్చింది. ఫస్ట్ పొజిషన్ ఇక్కడికి వచ్చింది, సెకండ్ పొజిషన్ ఇక్కడికి వచ్చింది, థర్డ్ పొజిషన్ ఇక్కడికి వచ్చింది, అండ్ ఫోర్త్ పొజిషన్ ఇక్కడికి వచ్చింది, అండ్ ఫిఫ్త్ ప్లేస్ అండ్ హియర్, అండ్ సిక్స్త్ ప్లేస్ విల్ బి హియర్. అంటే 4 5 6 1 2 3 సింప్లీ. ఇప్పుడు కాన్ఫర్ ఉంది, CONFER. ఇక్కడ మనకి ఫస్ట్ ఏం రావాలి? 4 5 6 అంటే ఇవి రావాలి. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ ప్లేస్లోకి రావాలి. సో అన్నీ కూడా +1 రావాలి. ఎఫ్ అంటే జి వస్తుంది, ఎఫ్ వస్తుంది, ఎస్, జిఎఫ్ఎస్ ఇక్కడ ఉంది, అండ్ బి అండ్ డి రాంగ్. నెక్స్ట్ ఇది ఫోర్త్ ప్లేస్లోకి రావాలి, ఈ ప్లేస్లోకి, అండ్ ఇది ఫిఫ్త్ ప్లేస్, అండ్ ఇది లాస్ట్ ప్లేస్లోకి రావాలి. సో సిడి అవుతుంది, ఓపి అవుతుంది, ఎన్ఓ, డిపిఓ. ఎస్, ఇట్స్ అ ఫస్ట్ ఆప్షన్ విల్ బి ద పర్ఫెక్ట్ ఆన్సర్. శ్రీదేవి ఆప్షన్ సి కాదండి, సి తర్వాత డి కదా, +1 కదా, ఇక్కడ ఈ ఉంది చూడండి, ఇట్స్ అ రాంగ్ ఆప్షన్, సి రాంగ్. శ్రీదేవి గోవిందు. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు అందరు కూడా క్లియర్ అవుతేనే దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎవరికైనా డౌట్ ఉంటే, క్లారిఫికేషన్ కావాలనుకుంటే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. లాన్, LAWN. టేక్ ద పొజిషన్స్ తీసుకొని చేయండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరండి. లాన్, ఎల్ అంటే ఎంత? ఇట్స్ 12. ఏ అంటే ఎంత? 1. W 23. N is 14. So J is a 10. C is a 3. U is a 21. P is a 16. మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అందుకే నేను చెప్పాను ఫస్ట్ క్లాస్లోనే, ఇట్స్ అ -2, ఇది +2 అవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడికి -2 అవుతుంది, అండ్ హియర్ +2 అవుతుంది. సో అదే విధంగా SLIT. సో ఇట్స్ అ -2, 19 - 2 17 అవుతుంది, ఇట్స్ ఎ Q. ఆప్షన్ ఏ అన్నారు, ఎస్, చెక్ ఇట్. అండ్ ఇట్స్ 12 కి +2, సో 14 అవుతుంది, ఎన్ అవుతుంది. ఇట్స్ 9 కి -2 చేయాలి, ఇక్కడ +2 చేయాలి. ఓకేనా? సో 9 - 2 7 అంటే జి అవుతుంది. సో క్యూఎన్జి అనేది మనకు ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది. ఎస్, ఆప్షన్ ఏ విల్ బి కరెక్ట్ ఆన్సర్. అందరికీ కూడా క్లియర్ కదండి? భారతి, కిరణ్, సాయి కుమార్, మధు, చక్రపాణి. ఎస్. నెక్స్ట్ వన్. In a certain code language, the word disturb is coded as some DTW blah blah something. Then how is the code for frantic? ఫాస్ట్ ఆన్సర్ చేయాలి. ఆప్షన్ సి. Now check it. Disturb. So DISTURB. I'll take the positions also. It's a 4 9 19 20 21 18. It's a 2. Next, DTW VUKF. ఇది 4 and it's a 20 23 22 21
it's a k is 11, it's a 6. Then ప్యాటర్న్ ఏమవుతుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 20 ఇక్కడ ఉంది, 21 ఇలా ఉంది, 19 బట్ 19 లేదు, 9 లేదు. ఓకే, బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ 4 కి ఇక్కడ 4 అవుతే 9 కి 9 ఉండాలి కదా, లేదు. 19 కి 19 ఉండాలిగా, లేదు. అంటే 4 కి ఇంకా వేరే ఇక్కడ 6 ఉంది. ఇక్కడ 4 6 అవుతాయి అంటే +2 అవుతాయి. 9 కి +2 ఎంత అవుతుంది, 11 +2 అవుతుంది. 19 కి +2 అవుతుంది. 20 కి +2 yes, it's a perfect. So 4 and 6 and 9 and 11 and 19 and 21, 20 22, 21 23, 18 and 20 and 2 and 4, everything is +2. అందుకే నేను ఫస్ట్ క్లాస్లోనే ఐ టోల్డ్ దట్ ట్రై టు రిమెంబర్ ద పొజిషన్స్. ఓకేనా, సో పొజిషన్స్ మీరు గుర్తుంచుకుంటేనే కొన్ని టాపిక్స్ చాలా అంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రాంటిక్ ఉంది, సో FRANTIC, సి కోడ్ మనకి స్టార్టింగ్ వస్తుంది బట్ +2, CDE వస్తుంది. ఓకేనా, అంటే ఫస్ట్ ఎఫ్ ఉన్నవి రాంగ్. ఓకే, నెక్స్ట్ సో IJK వస్తుంది, TUV వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ U ఉంది, సో ఇట్స్ అ రాంగ్. సో అయితే C అవ్వాలి, లేకపోతే నన్ ఆఫ్ దిస్ అవ్వాలి. NOP, ఓకే, A అండ్ C వస్తుంది, అండ్ RT వస్తుంది, FGH అవుతుంది. సో ఇట్ విల్ బి ద ఆన్సర్. Yes, it's option C, perfect, 100% answer. Yes, it's option C, Vamshi. Nice. And next question. త్వరగా ఆన్సర్ చేయాలి. Ahmad, hi, good evening. No one answered till now. Inka costly. I'll take another color. Costly. I'm taking the positions directly. C is 3, 15, 19, 20, so 12 and 25, and is coded as 23, and it's a 15, it's a 18, it's a 22 and 13 and it's a 6. Then ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుందండి ఇవి రివర్స్ అని. ఏ విధంగా, 23 25 రిలేటెడ్, ఏ విధంగా -2, ఇది -2, ఇది ఎంత అవుతుంది, -3 అవుతుంది. సో +3 అవుతుంది. 12 + 3 15, 20కి -2, అండ్ ఇది ఎంత అవుతుంది, +3, మళ్ళీ ఇది ఎంత అవుతుంది, ఇట్స్ a -2, again 3 and this one, it's a +3, +3 -2 +3 -2 ప్యాటర్న్. సరే, ఇక్కడ ప్రైజ్ ఈజ్ కోడెడ్ యాజ్ అనదర్ వన్ ఇచ్చారు, ఇంకోటి కూడా ఇచ్చారుగా, చెక్ చేద్దాం. 16, 18, 1, 9, 19, it's a 5. Next, C is a 3, 22, 7, 4, 16, 19. సో ఇక్కడ చెక్ చేయండి, అదే ప్యాటర్న్ ఉందా. 16 and 19, it's a +3, and 18 and 16, it's a -2, and 1 and 4, it's a +3, and 9 and 7 is a -2, and ఇది కూడా మనకి +3, and here is -2. So +3 -2 +3 -2 is the pattern. So here S is a 19, O is a 15, C is a 3, C is a 3, E is a 5, and R is a 18. సో ఫస్ట్ నెంబర్కి మనం ఎంత యాడ్ చేయాలి, +3 యాడ్ చేయాలి.
సో ఇట్స్ a +3 -2 అగైన్ +3 -2 +3 -2 చేయాలి రివర్స్ మొత్తం. అంటే లాస్ట్ లెటర్ వచ్చి స్టార్టింగ్ లో వస్తుంది. 18 - 2 16 అంటే అది P అవుతుంది. ఓకేనా. 5 + 3 8 3 - 2 it's a 1 3 + 3 6 15 - 2 is a 13 19 + 3 is a 22 and it is a H. It is 1 means it's a A and it's a F, it's a M, it's a V. So PHA FMV, PHA FMV, that's in the first option. It's a option A. సో డెఫినెట్గా చెప్తాను బీజీ కూడా. ఓకేనా. నేను కూడా తెలుగు మీడియం స్టూడెంట్నే. ఓకే, నేను కూడా తెలుగులో చెప్తాలేండి. ఓకేనా. ఓకే, ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ ఈ SOCCER ఉందా. ఓకేనా. ఎస్ పొజిషన్ తీసుకున్నాను నేను. ఎస్ పొజిషన్ ఎంత 19, ఓ పొజిషన్ ఎంత 15, సి పొజిషన్ ఎంత 3, మళ్ళీ 3, ఈ పొజిషన్ ఎంత ఈ పొజిషన్ 5 అండ్ ఆర్ పొజిషన్ వచ్చేసి 18. సో ఇవన్నింటిలో మనకి ఏ విధంగా ఉంది +3 - 2 +3 - 2 అనేది రిపీటెడ్ కదా. సో దీనికి +3 - 2 +3 - 2 +3 - 2 చేయాలి. చేసి ఇప్పుడు ఏం చేయాలి, రివర్స్ చేయాలి. ఇది ఫస్ట్కి వస్తుంది, నెక్స్ట్ ఇది సెకండ్ ప్లేస్కి వస్తుంది, ఇది థర్డ్ ప్లేస్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్ అండ్ ఇది లాస్ట్. సో ఆ విధంగా చేసుకుంటే మనకి 18 - 2 అనేది స్టార్టింగ్ లో వస్తుంది, అంటే 16 ఫస్ట్ వస్తుంది. అది 16 ఇక్కడ రాశాను నేను. నెక్స్ట్ 5 + 3 అంటే 8 ఇక్కడ రాశాను. అదే 3 - 2 అంటే 3 - 2 అంటే 1 అంటే ఎంత ఏ. సో ఆ విధంగా రిప్రజెంట్ చేసుకుంటే వెళ్తే మనకి ఈ ఆన్సర్ వచ్చింది. రాఘవ. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. కన్ఫ్యూజ్డ్. కన్ఫ్యూజ్డ్. సి ఆపోజిట్ లెటర్ ఏమైనా ఉందా ఇక్కడ, లేదు. ఓ ఆపోజిట్ లెటర్ ఏమైనా ఉందా, లేదు. ఎన్ ఆపోజిట్ ఉందా, ఎం ఇక్కడ ఉంది. సో ఎఫ్ ఆపోజిట్ ఉందా, యు లేదు. సో ఆల్మోస్ట్ మనకు ఆపోజిట్ లెటర్స్ లేనట్టే. సో టేక్ ద పొజిషన్స్. ఒకవేళ ఆపోజిట్ లెటర్ లేకపోతే టేక్ ద పొజిషన్. ఓకే, దెన్ C is a 3, O is a 15, N is a 14, F is 6, U is 21, S 19, E is a 5, D is a 4. ఓకేనా. సో అదే విధంగా ఇక్కడ ఈ పొజిషన్స్ తీసుకోండి. ఈ పొజిషన్ ఇస్ a 5, M పొజిషన్ 13, N పొజిషన్ ఇస్ 14, B పొజిషన్ 2, E పొజిషన్ 5, F పొజిషన్ 6, T పొజిషన్ 20, V is at 22. Now ఇప్పుడు సి 3కి దగ్గరలో ఉన్న కోడ్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ 3 దగ్గరలో అంటే 3 5 ఒక రకంగా కోడ్ అయ్యిండొచ్చు మనకు తెలియదు. 3 2కి కోడ్ అయ్యిండొచ్చు, 3 ఈ 5కి కోడ్ అయ్యిండొచ్చు, 3 ఈ 6కి కూడా కోడ్ అయ్యిండొచ్చు. మనకి ఒక్క లెటర్కి 4 పాసిబిలిటీస్ వచ్చాయి. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఒక్క లెటర్కి మనం 4 పాసిబిలిటీస్ వచ్చాయంటే ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్దాం. సపోజ్ ఫస్ట్ లెటర్ కోడ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో, ఫస్ట్ లెటర్ కోడ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఎంత +2 అయితే, ఫస్ట్ +2 అయితే నెక్స్ట్ కూడా +2 చెక్ చేయండి. 15 + 2 ఎంత 17 అవ్వాలి. 17 ఎక్కడైనా ఉందా, లేదు. 14 + 2 16 అవ్వాలి. 16 కూడా ఎక్కడ లేదు. 6 + 2 8 అవ్వాలి, లేదు. 21 + 2 23 కూడా లేదు. అంటే ఆల్మోస్ట్ మనకి ఏ లెటర్కి కూడా +2 అనేది సాటిస్ఫై అవ్వడం లేదు. అంటే +2 సాటిస్ఫై అవ్వకపోతే డెఫినెట్గా 3 అనేది 5కి రిలేటెడ్ కాదు. సో ఈ 3 5 కాకపోతే ఇక్కడ ఈ 3 ని 2 రిలేట్ చేయండి. ఏ విధంగా -1. ఓకేనా. 3కి -1 కలిపితే 2 వస్తుంది. అదేవిధంగా 15కి -1
14 ఇక్కడ వస్తుంది కదా, ఎస్. 14 కి -1 13 ఈస్ హియర్. 6 కి -1 5 ఈస్ హియర్. ఇక్కడ చూడండి ఫస్ట్ 4 లెటర్స్ రివర్స్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ -1. ఇక్కడ 21 కి -1 సాటిస్ఫైడ్ 20. 19 కి -1 ఉందా, లేదు. 5 కి -1 ఉందా, లేదు. అంటే 21 కి -1 20 అవ్వకపోతే 21 కి +1 యాడ్ చేస్తే 22 అవుతుంది కదా. +1 యాడ్ చేస్తే +1 యాడ్, అండ్ హియర్ ఆల్సో +1 యాడ్, హియర్ +1. సో ఫస్ట్ 4 -1, నెక్స్ట్ 4 +1. ఎస్. నైస్. ఓకే, సో ఆ విధంగా మీరు అప్లై చేసినట్లయితే, సో సెక్లూడెడ్, ఎస్, ఎస్ ఈజ్ అ 19, E is a 5, C is a 3, L is a 12, U is 21, D is a 4, 5, 4. ఫస్ట్ 4 రివర్స్ అవ్వాలి. సో ఇది ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది, ఇది సెకండ్ ప్లేస్కి వస్తుంది, ఇది థర్డ్ ప్లేస్, అండ్ అదేవిధంగా ఇది ఫోర్త్ ప్లేస్, అండ్ ఇది లాస్ట్కి వెళ్తుంది, అండ్ ఇది ఇక్కడికి వస్తుంది, అండ్ హియర్, అండ్ దిస్ వన్ విల్ బి హియర్. సో ఫస్ట్ 4 వచ్చేసి -1, ఇవి +1. సో -1 అంటే 12 -1 అంటే 11 వస్తుంది. 3 -1 2, 5 -1 4, 19 -1 18. సో 4 + 1 5, 5 + 1 6, 4 + 1 5, అండ్ 21 + 1 22 అవుతుంది. సో వీటి కోడ్స్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ 11 అంటే K, 2 అంటే B, D, R, E, F, E, V, KBDR EF EV అనేది ఆన్సర్ అవుతుంది. సో KBDR EF EV, సో దాట్ విల్ బి ఇన్ దట్ ఆప్షన్ C. Yes, it's a option C is a perfect. Yes, C. And next question. Despair is written as, despair, same, take the position 4, 5, 19, 16, 1, 9, 18. T is a 20, 6, 5, 17, 19, it's a 2, it's a 10. Then what will be the answer? ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 19కి దగ్గరలో ఉంది మనకి ఇక్కడ 20, 5 6, 4 5, 16 17, 1. సో ఇట్స్ 1 2 9 10, 18 19. డిస్పైర్ TFEQ SJB అండి ఇది. అంటే ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. SJB 9 10 1 2. ఇక్కడ రివర్స్ రాశారు, బీజే కాదు, ఇట్స్ JB. కోడ్లో ఇట్స్ JB. సో ఇక్కడ 10 వస్తుంది, J అంటే, B అంటే 2 వస్తుంది. అంటే ఇక్కడ +1, ఇక్కడ +1, ఇక్కడ +1. సో హౌ మెనీ లెటర్స్? 7 లెటర్స్. ఫస్ట్ 3 రివర్స్ అండ్ నెక్స్ట్ 3 రివర్స్, లాస్ట్ 3 రివర్స్, మిడిల్లో సేమ్ +1. నౌ న్యూమరల్. N is a 14, U is a 21, M is a 13, E is a 5, R is a 18, A is a 1, L is 12. And first 3, next, and next 3. Okay. Now 13 ki 14 ante N, ఈ 22 అంటే V అండ్ O. 5 తర్వాత నెక్స్ట్ 6 వస్తుంది, F. నెక్స్ట్ 13 M, B, S. NVO FMBS అనేది ఆన్సర్. NVO FMBS. That's a fourth option. It's option D. E కాదు అరుణ్, జస్ట్ చెక్ ఇట్. మీరు E అన్నారు, అరుణ్ లక్కీ. ఓకే. నౌ in a certain code, pathologist is written as,
So pathologist. Okay, I'm taking the positions again. So 16, it's a 1, it's a 20, H is 8, O is a 15, L is a 12, O is a 15, G is a 7, I is a 9, S is 19, T is a 20. And అదే విధంగా P is the 16 and I is a 9, U is a 21, B is a 2, Q is a 17, K is 11, 19, 18, 8, 6, 14. Then, so ఇక్కడ సో 1 కి వెరీ నియర్ గా ఉన్నది ఏంటంటే ఇందులో ఆల్మోస్ట్ గా ఇట్స్ 2 కదా 1 2 1 2 అయితే 20 21 8 9 అవుతుంది ఇక్కడ 15 16 అవుతుంది 16 17 అవుతుంది yes 1 2 3 4 5 ఓకేనా అండ్ 12 ఇవన్నీ కూడా ఏ విధంగా అవుతాయండి 16 17 ఇట్స్ ప్లస్ 1 12 11 ఇట్స్ -1 15 14 -1 7 6 -1 9 8 -1 it is also -1 so -1 అంటే ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి 11 లెటర్ వర్డ్ సో ఈ 11 లెటర్ వర్డ్ లో ఫస్ట్ 5 రివర్స్ చేశారు అన్ని కూడా +1 నెక్స్ట్ 5 లాస్ట్ 5 రివర్స్ చేశారు -1 మిడిల్ లో మిగిలిపోయిన నెంబర్ కూడా -1 ఈ కాంట్రవర్సీలో ఓకే కాంట్రవర్సీ నేను డైరెక్ట్ రాస్తున్నాను and TROVERSY కాంట్రవర్సీలో ఈ లెటర్ వచ్చేసి ఫస్ట్ వస్తుంది RS అవుతుంది ఓకేనా TU అవుతుంది NOOPCD SUOPD and option C and D wrong clearly. నెక్స్ట్ ఓ తర్వాత ఏముండాలి -1 ఓ 15 -1 ఎన్ని ఉండాలి ఇక్కడ కూడా ఎన్ని ఉంది ఈ 2 ఆప్షన్స్ లో మనకి డౌట్ కదా ఓకేనా సి నెక్స్ట్ లెటర్ మనం కన్ఫర్మ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసినట్టే కదా చూద్దాం నెక్స్ట్ ఈ y అనేది మనకి ఇక్కడికి రావాలి y అన్ని కూడా -1 అంటే x అంటే డెఫినెట్ గా b కూడా కాదు ఇక్కడ నన్ ఆఫ్ దిస్ ఉందండి సో లెట్స్ చెక్ s కి ప్రీవియస్ r previous is a q E previous D, V previous is U. So NXRQDU, NXRQDU. It's a first option is only true. It's a first option. Chakrapani C కాదు D అన్నారు కొంతమంది సో D కూడా కాదు కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయి కదండి ఏ విధంగా అడుగుతున్నారు క్వశ్చన్స్ ఏ విధంగా ఆన్సర్స్ చేస్తున్నాము అని ఓకే ఓకే నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఇలాంటి క్వశ్చన్స్ లో ఇక్కడ ఏంటంటే స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని జాగ్రత్తగా చదవండి అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అండ్ కింద ఇచ్చిన వాటిని ఆన్సర్ చేయండి అనేది ఇక్కడ క్వశ్చన్ వెరీ హెవీ రెయిన్ ఈజ్ కోడెడ్ యాజ్ దిస్ వన్ ఇచ్చారు అంటే ఇక్కడ వెరీ అనేది ఫస్ట్ లో ఇచ్చారంటే ఖచ్చితంగా ఇట్లా ఫస్ట్ లో ఇచ్చినదే కోడ్ అని మనం గ్యారంటీగా చెప్పలేము ఓకేనా ఎందుకంటే వెరీ హ్యాపీ రెయిన్ ఈజ్ కోడెడ్ యాజ్ SDCGRV అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకి వెరీకి కోడ్ అవుతుంది సార్ మరి వెరీ కోడ్ ఏ విధంగా ఫైండ్ సపోజ్ ఇక్కడ చూడండి హెవీ అనేది ఎక్కడ ఉంది CG ఓకేనా సో ఖచ్చితంగా హెవీ కోడ్ అనేది CG అవుతుందని మనం చెప్పలేము హెవీ కోడ్ మనకి SD అవుతుందని చెప్పలేము హెవీ కోడ్ అనేది మనకి RV అవుతుందని చెప్పలేము అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే హెవీ కోడ్ ఏ స్టేట్మెంట్ లో ఉందో ఆ స్టేట్మెంట్ లో ఆ కోడ్ అనేది రిపీట్ అవుద్ది ఓకేనా అంటే ఇక్కడ చూడండి వెరీ అనేది ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉంది ఇంకెక్కడ ఉంది వెరీ అనేది ఇక్కడ కూడా ఉంది అంటే ఈ వెరీ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ లో థర్డ్ స్టేట్మెంట్ లో ఉంది అంటే ఈ వెరీ అనే కోడ్ కూడా ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ లోనే ఉంటుంది ఏంటది SD అనేది కామన్ ఉంది కదా SD అనేది మనకి కోడ్ అంటే వెరీ కోడ్ అనేది అది ఫస్ట్ ప్లేస్ లో ఉండొచ్చు సెకండ్ ఉండొచ్చు థర్డ్ ఉండొచ్చు ఇన్ ఎనీ ప్లేస్ ఓకేనా సో లైక్ దట్ సో we have some questions let's solve that what is the code for boxer
బాక్సర్ కోడ్ ఏమవుతుంది? ఆప్షన్ బి, రవికిరణ్ బి అన్నారు, రాక్ బి అన్నారు, చక్రపాణి ఇస్ ఆల్సో ఆన్సర్ బి. బాక్సర్, BOXER. సో బాక్సర్ అనేది ఎక్కడ ఉంది? మనకు ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ లోనే ఉంది కదా, అంటే బాక్సర్ కోడ్ కూడా మనకి సెకండ్ స్టేట్మెంట్ లో మాత్రమే ఉండాలి. సిజీ చూడండి, సిజీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే సిజీ అనేది రిపీట్ అయిందంటే ఇక్కడ బాక్సర్ రిపీట్ అవ్వలేదు కదా, సో సిజీ రిపీట్ అయింది, అంటే బాక్సర్ కోడ్ ఖచ్చితంగా రిపీట్ అవ్వకూడదు. అవ్వకూడదు ఏదైతే ఉంటుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ జేఎన్ కూడా రిపీట్ అయింది, రిమైనింగ్ ఏంటి? YH, అంటే బాక్సర్ కోడ్ సెకండ్. ఎస్, YH ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెయిన్, రెయిన్ కూడా ఏమవుతుందండి? రెయిన్ ఎక్కడ ఉంది? రెయిన్ హియర్, ఇంకా రెయిన్ ఇంకెక్కడా లేదు. సో రెయిన్ ఇక్కడ మాత్రమే ఉందంటే ఆ ఫస్ట్ స్టేట్మెంట్ లో మాత్రమే ఉన్న కోడ్. ఎస్డి రిపీట్ అయింది, సిజీ రిపీట్ అయింది, అంటే ఆర్వి. ఎస్, ఇట్స్ ఆర్వి ఇస్ ద ఆన్సర్. ఎస్, ఇట్స్ ఆర్వి ఇస్ అ కోడ్. ఎస్, ఆర్వి ఇస్ అ కోడ్. నెక్స్ట్ సిజీ జేఎన్, సిజీకి జేఎన్ కి కోడ్ ఏంటి? సిజీ జేఎన్ కి కూడా ద సేమ్ వే, సేమ్ ప్యాటర్న్ లో. సిజీ ఎక్కడుంది? మనకి ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ లో సిజీ ఉంది, అంటే ఫస్ట్ అండ్ సెకండ్ లో ఉన్నటువంటి కామన్ ఏంటి మనకి? హెవీ హెవీ హెవీ, అంటే సిజీ వచ్చేసి మనకి హెవీ అవుతుంది. ఓకేనా? జేఎన్ కోడ్ ఎక్కడుంది? జేఎన్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, అంటే సెకండ్ అండ్ థర్డ్ లో ఏంటి మనకి? వెయిట్. ఎస్, వెయిట్ ఇక్కడ ఉంది, వెయిట్ ఇక్కడ కూడా ఉంది, అంటే వెయిట్ కూడా ఆన్సర్ అవుతుంది. సో హెవీ వెయిట్ అనేది మనకి ఆన్సర్. ఎస్, ఇట్స్ హెవీ వెయిట్, ఆప్షన్ బి. ఓకేనా? సి ఒకవేళ హెవీ వెయిట్ ఇవ్వకుండా వెయిట్ హెవీ ఇచ్చారండి, ఓకేనా? సో మీకు మనకు కావాల్సింది ఏంటి? సిజీ జేఎన్ కోడ్ కావాలి, అంతేకాని ఫస్ట్ లో ఇచ్చినటువంటి కోడ్ ఏదైతే ఉందో దాని రెస్పెక్టెడ్ ప్లేస్ లోనే మాత్రమే ఉండాలని కాదు కదా. సిజీ కోడ్ అనేది మనకు ఆప్షన్ లో ఉండాలి, జేఎన్ కోడ్ అనేది ఆప్షన్, అది ఏ ప్లేస్ లో అయినా ఉండనివ్వండి. అంటే ఇప్పుడు వెయిట్ హెవీ ఇచ్చినా కూడా మనకి ఇది కరెక్ట్ ఆన్సరే అవుతుంది. అంటే ఖచ్చితంగా సిజీ కోడ్ అనేది ఫస్ట్ లోనే ఉండాలని గ్యారంటీ లేదు, జేఎన్ కోడ్ కూడా సెకండ్ లోనే ఉండాలని గ్యారంటీ లేదు. ఫస్ట్ ఇది సెకండ్ లో ఉండొచ్చు, సెకండ్ ఇది ఫస్ట్ లో కూడా ఉండొచ్చు, అలా ఉన్నా కూడా మన ఆన్సర్ గా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. SDAZRV, SDAZRV, I'll write here SDAZRV. ఆన్సర్ ఏమవుతుంది? సో ఎస్డి కోడ్, ఎస్డి ఇక్కడ కామన్ ఉంది, అంటే వెరీ, సో ఇట్స్ కోడెడ్ యాజ్ వెరీ. ఓకేనా? ఏజెడ్ ఇక్కడ మాత్రమే ఉందంటే లాస్ట్ లో మాత్రమే ఉంది, ఏంటి? హై, సో ఇట్స్ హై. ఓకే, సో ఆర్వి కోడ్ ఇక్కడ ఉంది, సో పైన మాత్రమే ఉంది కాబట్టి దట్స్ రెయిన్. సో వెరీ హై రెయిన్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ఎస్, VHR, రవికిరణ్ ఈజ్ అ వెరీ షార్ట్ కట్ లో ఇచ్చారు, VHR, వెరీ హై రెయిన్ ఈజ్ ద ఆన్సర్. ఎస్, పర్ఫెక్ట్, వెరీ హై రెయిన్. ఎస్, ఫోర్త్ వన్. నెక్స్ట్ హై వెయిట్. హై అంటే ఆల్రెడీ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసామండి. హై అంటే ఏంటి మనకి? ఏజెడ్. సో హై అంటే ఏజెడ్. ఓకేనా? సో మనకి వెయిట్ కోడ్ ఏమవుతుంది? వెయిట్ కోడ్ కూడా మనం ఆల్రెడీ సాల్వ్ చేస్తాం, ఇందులో కామన్గా ఉండాలి. సో ఏంటండి? ఇట్స్ జేఎన్ ఉండాలి. సో జేఎన్, ఏజెడ్ జేఎన్ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ 4. ఎస్, ఏజెడ్ జేఎన్, పర్ఫెక్ట్. ఎవ్రీవన్ ఆన్సర్, డూయింగ్ వెల్, నైస్. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ ప్యాటర్న్. సో మీకు ఇలాంటి ప్యాటర్న్ మీరు ఎక్కడ చూసినా కూడా సేమ్ లెవెల్ అండి, సేమ్ ప్యాటర్న్.
ఓకేనా. సో సేమ్ ప్యాటర్న్ ఇస్తాను. మనకి గ్రీన్ ఇక్కడ చూడండి, గ్రీన్ కోడ్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, గ్రీన్ ఇక్కడ ఉంది. ఓకేనా. ఇంకా గ్రీన్ ఎక్కడ ఉంది, లేదు. సో ఈ రెండింట్లో మాత్రమే కామన్గా ఉండాలి. ఏంటది, కేఎల్ 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 ఈజ్ అ కామన్. అదేవిధంగా కేఎల్ ఇంకెక్కడైనా ఉందా, లేదు. ఎస్డబ్ల్యూ ఎస్డబ్ల్యూ ఇస్ ఆల్సో కామన్. బీవీ నాట్ దర్, ఈక్యూ నాట్ దర్. అంటే ఇప్పుడు గ్రీన్ కోడ్ ఏమొస్తుంది, గ్రీన్ కోడ్ వచ్చేసి ఎయిదర్ కేఎల్ ఆర్ ఎస్డబ్ల్యూ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైతే మనకి 2 ఆన్సర్స్ ఆప్షన్స్ ఉంటాయి అప్పుడు ఎయిదర్ ఆర్ అప్లై చేస్తాం. దట్స్ ద ఓన్లీ ఎక్స్ట్రా కండిషన్ వస్తుంది. ఓకేనా. సో జస్ట్ 15 seconds లెఫ్ట్, దాట్స్ ద టాపిక్. ఓకే, అండ్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇది. ఓకేనా. అండ్ థ్యాంక్ యూ. సో ఈరోజు ప్రిపేర్ అవ్వండి అండి, కోడింగ్ డీకోడింగ్ కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ.